నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైష్ణవిని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరలక్ష్మి జైరాం ద్వారా నిజం తెలుసుకొని కుప్పకూలిన విష్ణు. నిజంగానే ఇదంతా జరగబోతుందా? వైష్ణవిని కాపాడి ప్రాణాపాయ స్థితిలో వరలక్ష్మి ఉందా? జైరాం ద్వారా విష్ణు ఎలా నిజం తెలుసుకోబోతున్నాడో, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వెన్నెలని విష్ణు దగ్గరికి వైష్ణవిగా పంపిస్తుంది వరలక్ష్మి. అయితే విష్ణు దగ్గరికి వెన్నెలను వైష్ణవిగా పంపించి ఆ తర్వాత వైష్ణవిని కాపాడాలని వరలక్ష్మి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక వెన్నెల ఇంటికి వెళ్తుంది. అప్పుడే వేదవతి అయితే వరలక్ష్మి గురించి ఇక తప్పుగా మాట్లాడడంతో అప్పుడే ఇక వెన్నెల చాలా కోపంగా ఆపుతావా నానమ్మ అంటూ సీరియస్గా తీసుకుంటుంది. మా అమ్మని ఇంకోసారి ఏదైనా అంటే అస్సలు ఊరుకోను, తనే నా కన్న తల్లని నాకు తెలుసు అని అంటూ వెన్నెల అయితే ఇక వైష్ణవికి తన తల్లి ఎవరో తెలిసినట్లు మాట్లాడుతూ ఉంటుంది విష్ణు దగ్గర. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మా అమ్మ ఏ తప్పు చెయ్యదో, తనని చూస్తే తప్పు చేసేదానిలా కనిపించలేదు, తనని మీరే అపార్థం చేసుకుంటున్నారు. నా ఎదురు ఇంకోసారి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను మాత్రం క్షమించను అని కోపంగా వైష్ణవి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే వేదవతి ఈ వరలక్ష్మి తనే కన్న తల్లి అని వైష్ణవికి చెప్పేసినట్టుంది. నిన్ను వైష్ణవిని దూరం చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నట్టుంది విష్ణు. మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే విష్ణు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వైష్ణవిని తీసుకువెళ్ళిన కారు ఎవరిది అంటూ జైరామ్కి ఫోన్ చేసి కనుక్కుంటుంది వరలక్ష్మి. అప్పుడే జైరాం ఆ కారు భవానీ పేరు మీద ఉందని చెప్పడంతో తప్పకుండా ఆ ధరా తల్లి భవానీయే ఇదంతా చేసిందని, వైష్ణవిని ఎక్కడో దాచిపెట్టిందని తెలుసుకుంటుంది వరలక్ష్మి. తరువాత ఇక జైరాం అయితే వరలక్ష్మి ఇంటికి వెళ్తాడు వరలక్ష్మి కోసం. వరలక్ష్మి ఎవరిదో కారు నెంబరు అడిగింది. తను ఎక్కడుంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జాను అయితే జరిగిందంతా చెప్తుంది. వరలక్ష్మి విష్ణు భార్యాభర్తలని, వాళ్ళిద్దరికీ కమల పిల్లలు పుట్టారని, ఇప్పుడు వైష్ణవిని కాపాడడానికే వరలక్ష్మి వెళ్ళిందని తెలుసుకున్న జైరాం అయితే జానుతో అంటూ ఉంటాడు, తను అన్నిటికీ నా సహాయం అడుగుతుంది. ఇప్పుడు ఒంటరిగా తన కూతుర్ని కాపాడుకోవడానికి ఎలా వెళ్ళింది? ఆ విష్ణు చెప్పుడు మాటలు విని వరలక్ష్మిని అపార్థం చేసుకుంటున్నాడు. వరలక్ష్మి లాంటి భార్యని దూరం చేసుకుంటున్నాడు. అసలు విష్ణుకి ఏమైంది అని అంటూ కోపంతో రగిలిపోతాడు జైరాం. అయితే వరలక్ష్మి ప్రమాదంలో ఉంటుంది, నేను వెళ్ళి వరలక్ష్మిని కాపాడుతానని జైరాం కూడా బయలుదేరుతాడు. ఇక వరలక్ష్మి అయితే ఒకరోజు భవానీని ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటుంది. అలా భవానీని ఫాలో అవుతూ వెళ్తున్న వరలక్ష్మికి వైష్ణవిని భవానీ ఎక్కడ దాచిపెట్టిందో ఆ చోటు అయితే తెలిసిపోతుంది. భవానీ అయితే అక్కడికి వెళ్ళి ఈ పిల్ల పిశాచిని ఏం చెయ్యాలో కొన్ని రోజుల్లో ఆలోచిద్దాము, అప్పటి వరకు ఇది మాత్రం తప్పించుకోకుండా ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది భవానీ. అయితే దీన్ని తప్పించడానికి ఆ వరలక్ష్మి వస్తే ముందు వెనుక చూడకుండా దాన్ని చంపేయండి, అడ్డొస్తే దీన్ని కూడా చంపేయండి అని అంటూ ఉంటుంది భవానీ. అయితే తను చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక వైష్ణవిని కిటికీలోంచి చూసిన వరలక్ష్మి అయితే వైష్ణవి కట్టేసి ఉండడం, రౌడీలు తనకి కాపలా ఉండడం చూసి వైష్ణవిని ఎలా కాపాడాలో అని ప్రయత్నిస్తూ ఉంటుంది వరలక్ష్మి. అయితే తర్వాత ఇక రౌడీలు అయితే బయట కూర్చొని బిర్యానీ తింటూ ముందు కొడుతూ ఉంటారు. అప్పుడే వైష్ణవి లోపల ఒకదే ఉంటుంది. వెనుక వైపు నుంచి వరలక్ష్మి లోపలికి వెళ్తుంది. వరలక్ష్మిని చూసిన వైష్ణవి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అమ్మా అని పిలుస్తుంది. అమ్మా వైష్ణవి, ఇన్ని రోజులు నా కళ్ళు ఎదురుగానే ఉన్నా నిన్ను గుర్తించలేకపోయాను తల్లి అని అంటూ వరలక్ష్మి వైష్ణవిని హత్తుకుంటుంది. తర్వాత జైరాం అయితే వరలక్ష్మి ఫోను పనిచేయడంతో తన సెల్ ఫోను లొకేషన్ ద్వారా వరలక్ష్మి ఉన్న ప్లేస్కి అయితే వస్తాడు. అప్పటికి వరలక్ష్మి వైష్ణవిని తప్పించడానికి ప్రయత్నిస్తూ
ప్రయత్నిస్తూ రౌడీలకైతే దొరికిపోతుంది. రౌడీలకి దొరికిపోవడంతో అప్పుడు ఇక రౌడీలు వరలక్ష్మిని అయితే కత్తితో పొడుస్తారు. ఇక జయరాం అక్కడికి వెళ్ళి పోలీసుల్ని తీసుకొని వెళ్ళడంతో పోలీసులు రావడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు ఈ వరలక్ష్మిని కత్తితో పొడవడంతో వరలక్ష్మిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు జయరాం. అయితే వైష్ణవి కూడా జయరాంతో పాటే ఉంటుంది. అప్పుడు ఇక విష్ణుకి కాల్ చేయమని అడుగుతుంది వైష్ణవి. అయితే అప్పుడే విష్ణుకి కాల్ చేస్తాడు జయరాం. వరలక్ష్మి ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉంది, మీరు తొందరగా రండి అని విష్ణుని జయరాం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఫోన్ తీసుకొని ఇక అంటూ ఉంటుంది వైష్ణవి. అయితే డాడీ నేను అని అంటూ ఉంటుంది. వైష్ణవి నువ్వేంటి అక్కడ అని అంటూ ఉంటే అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది, నన్ను కాపాడి తను ప్రాణం మీదకి తెచ్చుకుంది, నువ్వు త్వరగా రా డాడీ అని అంటూ ఉంటుంది వైష్ణవి. అయితే అప్పుడే ఇక వైష్ణవి ఇంట్లో ఉండాలి కదా అని నందినికి కాల్ చేస్తాడు విష్ణు. నందిని అయితే ఇప్పుడే తను తిని ఇక్కడే ఆడుకుంటుంది అన్నయ్య అని వీడియో కాల్లో వెన్నెలని చూపిస్తుంది నందిని. అదేంటి ఇప్పుడు వైష్ణవి ఫోన్లో మాట్లాడింది, అది ఎలా సాధ్యమని విష్ణు హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి వైష్ణవి అయితే ఇక విష్ణుని హద్దుకొని బేబీ అంటూ ఏడుస్తూ ఉంటుంది. రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు, ఎవరో కాదో ధర వాళ్ళమ్మ భవానీయే నన్ను కిడ్నాప్ చేయించింది, నన్ను కాపాడడానికి వచ్చి అమ్మ ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంది అని అంటూ ఉంటుంది వైష్ణవి. అయితే అప్పుడే విష్ణుకేమీ అర్థం కాదో, ఏంటి విష్ణు ఇంకా నీకు అర్థం కాలేదా, నీకు పుట్టింది ఒక అమ్మాయి కాదు, నీకు వరలక్ష్మికి పుట్టింది కవల పిల్లలు అని అంటూ స్టోరీ మొత్తం కూడా చెప్తాడు జయరాం. అయితే ఇక జయరాం చెప్పిన నిజం విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు. అపార్థాలు చేసుకొని అనుమానాలు పెంచుకొని చెప్పుడు మాటలు విని వరలక్ష్మి లాంటి దేవతని నువ్వు పక్కన పెట్టావు. వరలక్ష్మి మీ ఇంటి దేవత, తను నీకు 2 ఆడపిల్లల్ని ఇచ్చింది, కానీ నువ్వు తన మీద ఉన్న కోపంతో స్వార్థంగా ఆలోచించి బిడ్డని తల్లిని వేరు చేశావు. ఇప్పటికీ మీ అమ్మంటే నువ్వు అంతలా తహించిపోతున్నావే, మరి ఆ తల్లికి ఆ బిడ్డని దూరం చేశావు. నీ ప్రేమ లాంటిది కాదా వరలక్ష్మి ప్రేమ అంటూ జయరాం అయితే నిలదీస్తూ ఉంటాడు విష్ణుని. ఇక విష్ణు జయరాం చెప్పిన మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరలక్ష్మిని చూసి కుమిలి బాధపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నీ మంచితనాన్ని నేను గుర్తించలేకపోయిన వరలక్ష్మి, నా కూతుళ్ళిద్దరినీ కూడా నువ్వే కాపాడావు. వైష్ణవిని కాపాడడానికి మళ్ళీ నేనేం చెప్పినా విననని ప్రాణాలకి తెగించి వెన్నెలను నా దగ్గర ఉంచి వైష్ణవిగా నువ్వు వెళ్ళి ఇలా ప్రాణం మీదకి తెచ్చుకున్నావా అంటూ బాధపడుతూ ఉంటాడు. దీనంతటికీ కారణం ఆ ధరాని నేను వదిలిపెట్టను అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ధర మీద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.